హల్లెలూయా. ఇగో తండ్రి, ఉపవాసం ఉండగా మీ కృపాక్షేమంతో నింపి నడిపించి సహాయం చేయమని బలపరచండి, స్థిరపరచండి. ఈ వాక్యమనే ఆహారం అందరికీ దయచేయండి. ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనము ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథము 12వ అధ్యాయము చదవండి. 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని స్తోత్రం కలిగింది. అంటే ఇప్పుడైనా అంటే అంతకుముందు వాళ్ళు ఉపవాసము లేనట్టే కదా. ఎన్నోసార్లు చెప్పవచ్చు, ఎన్నోసార్లు చెప్పినా సరే వినకపోవచ్చు. వినకపోతే ఏమంటారంటే ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనస్పూర్వకంగా నా యొద్దకు రండి. ఉపవాస ప్రార్థన అని మన ఒక ప్రకటన చేసినప్పుడు సంఘ బిడ్డలందరూ కూడా ఎలా ఉండాలి చెప్పండి? మనస్ఫూర్తిగా రావాలి. వాళ్ళు పెట్టేర్లే మనం వెళ్ళాలేంటి అన్న విధానం ఉండకూడదు. ఈ ప్రార్థనలో అందరికీ మేలు జరుగుతాయి, ఒకరికి కాదు. ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా మేలుగా ఉంటుంది. కానీ ఎవరెవరు రాలేదో వారి కుటుంబాల పరిస్థితి ఏముంది, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ గురించి కూడా కార్యాలు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇక్కడ మన కోసం ప్రార్థన చేసుకున్నాం. రాని వారు, బలహీనంగా ఉన్న వారి గురించి కూడా ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తాం. అందుకని ఇక్కడ మనస్ఫూర్తిగా రమ్మని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అలా మనస్ఫూర్తిగా రావడానికి ఏం జరిగింది, ఏం జరిగితే మనస్ఫూర్తిగా రమ్మంటున్నాడు అనేది మనం చూస్తే 8వ వచనం చూస్తే, ఒకదాని మీద ఒకటి తొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఆయుధముల మీద పడినను త్రోవ విడవవు, పట్టణములో నకాముక పరిగెత్తుచున్నవి, గోడల మీదకి ఎక్కి ఇళ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు చీకటిలో గుండా కిటికీలో గుండా చొరబడుచున్నవి, వాటి భయము చేత భూమి ఏమవుతుందట? కనిపించుచున్నది. ఆకాశము ఏమవుతుందట? తత్తరించుచున్నది. సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుతున్నది. చెప్పండి, మొదటగా ఏమవుతుంది? భూమి ఏమవుతుందట? భూమి కంపిస్తున్నది. ఆకాశం ఏమవుతుంది? తత్తరిల్లుచున్నది. సూర్య చంద్రులు ఏమవుతున్నారు? వారి యొక్క తేజోహీనత కలుగుతున్నది. తర్వాత 4వ మాట చూడండి, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. దేవునికి స్తోత్రం కలిగింది. నక్షత్రము కాంతివంతంగా ఉన్న నక్షత్రం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు కాంతి లేకుండా అయిపోతుంది. ఇంకా కింద చదవండి, యెహోవా తన సైన్యము నడిపించుచు ఉరుముల వలె గర్జించుచున్నాడు, ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞలను నెరవేర్చినది బలము గలది, యెహోవా దినము బహు భయంకరము, దానికి కాలగలవాడెవడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇదన్నమాట. ఏమవుతుందంట? అవి పరిగెడుతుంటే ఆ పరుకి భూమి ఏమవుతుందంట? కంపిస్తుంది. ఆకాశం తత్తరిల్లిపోతుంది. సూర్యచంద్రులు నక్షత్రాలు తేజోహీనత వస్తుంది. అంత భయంకరమైన దేవుడు గొప్ప సైన్యం అంటది. ఏ సైన్యం అంట? వచ్చేస్తుంది.
అందుకని ఇంత ప్రమాదంలో మనం పడిపోయాం కాబట్టి ఇప్పుడైనను అర్థమైంది ఇప్పుడు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచు మనస్పూర్వకంగా నా దగ్గరకు రండి. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే ఆ ఉగ్రతలన్నీ తప్పించబడాలంటే ఎక్కడ రావాలి? దేవుడి సన్నిధానికి వచ్చినప్పుడు దేవుడు కాపుదల ఉంటుంది. అదే మనం ఏమంటున్నాం? మనకేముంది ఉగ్రత? ఇప్పుడు మన మీదకి ఎవరు వస్తున్నారు? అంతే కదా, మన మీదకి ఎవరు వచ్చేస్తున్నారు? మనల్ని చంపడానికి ఎవరు వస్తున్నారు? మన మీదకి ఏమి వచ్చేస్తుంది? ఇప్పుడు మనం ఎందుకు ఉపవాసం ఉండాలని మనం అనుకుంటాం. ఏ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. కరోనా వస్తుందని ఎవడో ఊహించాడా? ఏమ్మా చెప్పండి, ఎప్పుడు ఎవరు ఊహించాడా? అంతమంది చనిపోతుందని ఎవడో తెలుసా? ఎంత భయంకర పరిస్థితి అది. దేనికి స్తోత్రం కలిగిందా? అందుకని రాబోయే దినాలు భయంకరమైన దినములలో ఏమా ఆ యొక్క ప్రభావం మన మీద రాకుండా జరిగేది ఎలా జరుగుతూ ఉంటుంది. ఏమా ఎవడో చెప్తారు కదా, చట్టం తన పని చేసుకుంటా పోతుండ. దేనికి స్తోత్రం చెప్పండి. చట్టం తన పని చేసుకుంటా పోతున్నప్పుడు అసలు చట్టాన్ని స్థాపించే దేవుడి పని ఊరుకుంటుందా? చెప్పండి. దేనికి స్తోత్రం కలిగిందా? ఒక చట్టమైనా సరే ఎవరన్నా ఒక జడ్జి కానీ ఎవరన్నా ఫోన్ చేస్తే అది ఆగిపోతాడు. కానీ అసలైన జడ్జి పెడితే ఇంకా ఫోన్ చేస్తా ఉంది, ఇంకా ఆయనకి తిరుగు లేదనమాట. దేనికి స్తోత్రం కాదు. అందుకని ఇప్పుడైనను ఏమన్నా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచ్చు దుఃఖించు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే దేవుని వాక్కు. ఎవరి మాట అంటది? మనుషుల మాట, దేవుని మాట? మనుషుల మాట కాదు, దేవుడి మాట. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము. దేవుని స్తోత్రం కలిగిందాక. దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం గలవాడు. దేవుడైన యెహోవా యేసు ప్రభువు ఎవరట? ప్రేమ కలిగిన వాడు. వాత్సల్యం అంటే ప్రేమ, ప్రేమ కలిగిన వాడు. కానీ ఈ ఉగ్రత దినములు ఆయన తప్పించబడాలంటే మనం ఏముండాలి? ఉపవాసం ఉండి ఆ ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర మన కన్నీరు కార్చినప్పుడు మన మీద నుండి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాబోయే ఉన్న పరిస్థితులు కావచ్చు, ఏదైనప్పుడు కూడా మన మీద ఏలుబడి చేయకుండా దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. అందుకనే యోనా భక్తుడు ఏమన్నాడమ్మా? యోనా భక్తుడు రెడీ, నువ్వు ఇలా చేస్తావో నాకు తెలుసు, నువ్వు ఇలా చేస్తావని తెలుసు. అంటే ఎలాంటి వారు? దేవుడు కరుణ వాత్సల్యం గలవారు తెలుసు నాకు. అందుకే నేను నినేవె పట్టణం వెళ్ళమంటే నినేవె పట్టణం వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తర్షీషు పట్టణం వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఇక్కడ కరుణా వాత్సల్యం గలవాడే కాదు, కానీ ఇంకేమంటే శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును. దేవునికి స్తోత్రం కలిగింది. అగమ్మ పశ్చాత్తాప పడును. మరొకరు యోనా గ్రంథము తీయండి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి మధ్యలో చదవమ్మా. యోనా దీన్ని చూచి ఇంకా మీకు క్లారిటీ రావాలంటే 3వ అధ్యాయము 10వ వచనం చదివితే, ఈ నినివె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి
చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. చేస్తానన్నాడు. వారి ప్రవర్తన చూశాడు, వాళ్ళ ప్రార్థన చూశాడు, వాళ్ళ విధేయత